అభిప్రాయానికి ఏ విధంగా కుట్రబండి యొక్క రాజకీయ పార్టీలు ఏ విధంగా ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో చాలా చక్కగా చెప్పారు. కానీ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే మన తునిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ దివీస్ ల్యాబొరేటరీ అనే ఒక వ్యవస్థ మీద అలాగే దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం మీద నిందలు చెప్పడం జరిగిందనమాట. నిన్న ఆయన ఒక మాట అన్నారు, 75% లోకల్ ఎంప్లాయ్మెంటు నేను వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైందని నిన్న చెప్పడం కూడా జరిగింది. అసలు నిజంగానే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మా ముఖ్యమంత్రి గారు లోకల్ ఎంప్లాయ్మెంట్ 75% చేయాలని చెప్పి దాదాపు జూలై 2019లోనే మన క్యాబినెట్లోనే జియో చేయటం కూడా జరిగింది. నిజంగానే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేది నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను. ఎందుకంటే ఆయన కూడా చదువుకున్నవాడు, బహుశా ఇక్కడ సెయింట్ జోసెఫ్స్లోనే చదువుకున్నారనేది కూడా చెప్పడం కూడా జరిగింది. 10th స్టాండర్డ్ అంతే. బట్ ఎక్కడ నేను బాధపడేది ఏంటంటే కేవలం ప్రజా మనోభావాలు అంటే కేవలం వాళ్ళని ఏదో ఒక రాజకీయం కోసమో ఏదో రెచ్చగొట్టి వాళ్ళ ఒక మనోభావాలను దెబ్బతీయాలనేది నిజంగానే వాళ్ళని చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ ఉండే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది, ఇక్కడ ఉండే కుల మతాలు చూసారా లేదా, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఒక రేషియో ప్రకారం మేము చేసుకుంటూ వస్తాం అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వెళ్తుందనంటే అక్కడున్న భూములు ఎవరెవరికి ఆ వ్యవస్థకి ఇచ్చారో ఆ ఒక రైతుల కుటుంబాలకి లేకపోతే ఆ చుట్టుపక్కల పల్లెలకు కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక మండలంలో, అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక జిల్లాలో ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట. సో 75% అనేది టుడే రాష్ట్ర ప్రభుత్వం మా సొంత నిధులతోనే మేము స్కిల్ డెవలప్మెంట్ అప్స్కిల్లింగ్ చేసి ఒక వ్యవస్థకి మేము అందిస్తామని చెప్పి ఒక గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మొదటిసారి తీసుకొని వచ్చారనమాట. అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అసలు సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది. మీకు ఒక చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ నార్మల్ ప్రొసీజర్. ఈరోజు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టాలన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది ఒక స్టడీ జరుగుతుంది అనమాట. దాంట్లో ఖచ్చితంగా కంప్లీట్గా ఒకవేళ సెక్షన్ ఏ కింద అంటే సెక్షన్ ఏ ఇండస్ట్రీస్ వచ్చి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి, సెక్షన్ బి ఇండస్ట్రీస్ అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎన్ఓసీస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వాళ్ళ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ కమెన్స్మెంట్ అనేది కూడా 2 సర్టిఫికేట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా అన్ని పరిధిలోనికి తీసుకొని ఒక ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ లోకల్ ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టంగా అవి తీసుకొని వచ్చి స్టడీ చేసిన తర్వాతనే ఒక సర్టిఫికేషన్స్, డూస్ అండ్ డోస్, గైడ్ లైన్స్, ఎస్ఓపీస్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఈ దివీస్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడాల్సిన మాట ఒకటి ఏంటంటే ఇది మా టైంలో మేము స్థాపించింది కాదు. ఇది 2015లో తోడంగి మండలంలో అనేది 505 ఎకరాలు దాదాపు 39 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు దివీస్ ల్యాబొరేటరీ అప్పుడుండే ప్రభుత్వానికి కొనుగోలు చేసి మేము టోటల్గా 790 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. ఫేజ్ 1లో 290 crores, ఫేజ్ 2లో 500 కోట్లు పెడతామని కూడా చెప్పడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒకటే, 2015లో అప్పుడుండే ప్రభుత్వానికి పార్ట్నర్షిప్ ఎవరున్నారు? మీరే కదా ఆ రోజు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే రామ్కీ అనే వ్యవస్థ ఏదో మేము తీసుకొని వచ్చామనేది ఒక ఆరోపణ చేశారు. నిజంగానే అంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్తో చూపిస్తే ఇది 2015లో దివీస్కి ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది, ఏది అప్పుడుండే ప్రభుత్వం. అలాగే 2016లో రామ్కీ అనే వ్యవస్థకి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు ఆల్రెడీ
చౌటుప్పల్లో డివిస్ ల్యాబొరేటరీస్కి దాదాపు రామ్కి అనే వ్యవస్థ 80% ఆఫ్ ఎకనామిక్ క్లియరెన్సెస్ తీసుకొని వస్తుంది. దే ఆర్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్. కానీ యాక్చువల్గా ఆ కన్సల్టేషన్ చేసింది ఇట్ ఈస్ అ చెన్నై బేస్డ్ కంపెనీ కాల్డ్ ఇండోమర్ కోస్టల్ హైడ్రాలిక్స్ అనేది కంప్లీట్ మెరైన్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫర్ డిస్పోజింగ్ ఆఫ్ ట్రీటెడ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ ఇన్ సీ ఫ్రమ్ డివైడ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎట్ ఒంటిమిట్ట విలేజ్ తొడంగి మండలం ఈస్ట్ గోదావరి. ఇదన్నమాట. ఈ వ్యవస్థ పూర్తిగా పొల్యూషన్ మీద రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అలాగే ముఖ్యంగా నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏం చేశాము అనేది మీ అందరికి కూడా వివరంగా చెప్పాలి. డిసెంబర్ 17న అక్కడ ఇమ్మీడియట్గా ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తే డిసెంబర్ 19న మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అప్పుడు ఉండే డివిజ్ యజమానం కానీ అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఒకటే చెప్పడం చూడడం జరిగింది. ఏంటంటే ఒక్క ఇటుక కూడా మీరు పెట్టకుండా యు ఆర్ నాట్ అలౌవింగ్ యూ ఈవెన్ వన్ బ్రిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టిల్ యూ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద లోకల్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరిగింది. అలాగే జనవరి 6వ తేదీన అన్ని స్టేక్ హోల్డర్స్ అక్కడుండే ఫిషర్మెన్ కావచ్చు, హ్యాచరీస్ కావచ్చు, అక్కడుండే విలేజర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని వచ్చి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే ఒక కమిటీ హెడెడ్ బై ఇండస్ట్రీస్ కమిషనర్ ఆల్సో అసిస్టెడ్ బై ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో బై ద లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆర్డర్ కూడా మేము ఇవ్వటం కూడా ఆ రోజు 6వ తేదీ ఇవ్వటమే జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ఆర్డర్ వీ హ్యావ్ గివెన్ ఆన్ 6th January. అలాగే 8th January we have also given a letter to Divis. You cannot start this factory without treatment, without a proper plan of execution అని కూడా ఇవ్వటం కూడా జరిగింది. దిస్ ఈజ్ ఆన్ 8th January. సో ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కూడా రెడ్ కేటగిరీ అనే ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా double standards of you have to maintain 2, not 1, but maintain sure that you have to maintain double the security, double the environmental clearance securities మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 1 అంటే మనం కంపల్సరీగా 2x అని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. ఉదాహరణకి ఈరోజు మనకి గూడూరు నియోజకవర్గంలో లెదర్ ఫ్యాక్టరీ పార్క్ పర్మిషన్స్ వచ్చినప్పటికీ కూడా టోటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేదాకా మేము ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టడం కూడా చెప్పడం కూడా జరుగుతుంది. నిజంగానే నాకు ఎక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారిని అడగాలనుకుంటానంటే ఆయన ప్రజల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల మీద అంత శ్రద్ధగా ఉంది కాబట్టి నేను ఆయన ఒకటే అడగాలనుకుంటున్నాను. మీరు కూడా ఈరోజు పంచాయతీలు అవసరమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా? మీరు ఒకసారి అది తేల్చి ఒకసారి నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా మీరు సలహా ఇస్తే బాగుంటుందని సభముఖ్యంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.